గుర్తుపెట్టుకోండి, అవమానాన్ని భరిస్తే అత్యధికమైన దీవెన దేవుడిస్తాడు. ఆయనకు కష్టాలు వచ్చాయి, కష్టాల్లో ఎలా ప్రవర్తించాడు, కష్టాల్లో ఆయన వైఖరి ఎలాగుంది, న్యాయం తీర్చడం మన పని కాదు అనే ఉద్దేశంతో ఆయన బ్రతికాడు. న్యాయం తీర్చు పని దేవుని పైన ఆధారపడ్డాడు. ఎవరైనా శ్రమలు వచ్చినప్పుడు దేవుని పైన ఆధారపడతారు, అవమానిస్తుంటే దేవుని పైన ఆధారపడతారా? అలా ఆధారపడాల్సిన అవసరతలు మన లైఫ్లో ఉన్నాయి. పక్కోడు తిడుతుంటే మంచిదేలే, ఓ రోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అనుకో. పొగుడుతుంటే శ్రమనట, పొగుడుతుంటే సంతోషపడతాం, సంకలు కొట్టుకుంటాం, బాబా మస్తు. అరే నిన్ను ఎవడన్నా పొగుడుతుంటే నీకు శ్రమ అని గుర్తుపెట్టుకో. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది తిడుతుంటే అబ్బా ఇవేంటి దీవెనలు. తిట్టవా, ఇంకో రెండు తిట్టు రాదు అన్నది. తిట్టేటోడు తిడతాడు, ఇక ఇంకో రెండు తిట్టు సరిపోలే తిట్టు, నువ్వెన్ని తిడితే అన్ని దీవెనలు అన్నది. తిట్టుతో నోరు మూతపడుతుంది దెబ్బకు. వాడు పగబెట్టుకొని ఇంకా తిడతాడు, ఇంకా అసూయ చూపిస్తున్నాడు, ఇంకా ఈర్ష్య చూపిస్తున్నాడు. అయితే ఏం కాదు, ఓపికతో భరించు, ఒకరోజు దానికి రెట్టింపు దీవెన పొందుకుంటావు.